కామన్ కాదబ్బా అనేది జనాలు కూడా సిస్టమేటిక్ లేకుండా ఎట్లా అమ్మా ఇటు చూడండి ఫోటో రీడ్ హాస్పిటల్ సంబంధించి కొన్ని ప్రారంభోత్సవాల సందర్భంగా రావడం జరిగింది. ఎందుకంటే మీ అందరూ తెలిసిన విషయమే, ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం వచ్చేది పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు. వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునేటువంటి స్తోమత లేకుండా ఆర్థిక ఇబ్బందులు కానీ అనేక ఇబ్బందుల వల్ల ప్రైవేట్ హాస్పిటల్ పోలేని పరిస్థితి. ఈ పరిస్థితిలో ప్రభుత్వ హాస్పిటల్ నమ్ముకునే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నేషనల్ హెల్త్ మిషన్ పేరు మీద దేశవ్యాప్తంగా అనేక నిధులు ఇచ్చింది. అన్ని హాస్పిటల్స్కు సరైనటువంటి ఎక్విప్మెంట్స్ ఇచ్చింది. దాని ద్వారా వైద్యం విషయంలో ప్రజలకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది. కానీ దురదృష్టవశాత్తు దాన్ని సరిగా ఉపయోగించుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తలేదు. దీనివల్ల ప్రభుత్వ హాస్పిటల్ మీద ప్రజలకు నమ్మకం, విశ్వాసం పోయింది. హాస్పిటల్ పోతే ఇంజెక్షన్స్ ఉండయి, కాటన్ ఉండదు, మెడిసిన్స్ ఉండయి. ఇవాళ ఒక హాస్పిటల్ పోతే అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అన్ని రకాల వైద్యం అందుతుంది నాకు ఈడ అని చెప్పి ఆ నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడే ప్రజలు ఆసుపత్రిని వాడుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఎదురు పోతారు, అది పోతే అన్నీ ఉంటాయి అని ఒక నమ్మకంతో పోతారు అని. కానీ ఆ డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో పేద ప్రజలు ఉంటారు. అటువంటి పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు కూడా ప్రభుత్వ ఆసుపత్రి మీద విశ్వాసం రావాల్సిన అవసరం ఉన్నది, విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు ఎక్కడ కూడా కనీస సౌకర్యాలు, కనీస ఎక్విప్మెంట్స్ లేకపోవడం వలన ప్రజలు ప్రభుత్వ వైద్యం చేసుకోలేక, ప్రభుత్వ వైద్యంలో దానిలో భరోసా లేక, విశ్వాసం లేక, ప్రైవేట్ వైద్యం చేయించుకోలేక వాళ్ళు అనేక రోగాలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దాన్ని దృష్టిలో ఉంచుకొనే గతంలో ఈ కరీంనగర్ పార్లమెంట్ సంబంధించి ఒక రివ్యూ చేస్తాం. మేము రివ్యూ చేసి హాస్పిటల్ నడవాలంటే హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ బయటికి పోవద్దు అనుకుంటే ఏం చేయాలని చెప్పి ఆలోచించినప్పుడు ఆ సంబంధిత సూపరింటెండెంట్స్ అందరూ కూడా వాళ్ళ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ లిస్టు మనకి ఇవ్వడం జరిగింది. చాలా కాస్ట్ ఎక్విప్మెంట్స్ అండి. దానికి సంబంధించి నేను గతంలో కూడా నా బర్త్డే సందర్భంగా 4 కోట్ల రూపాయలను మనం హాస్పిటల్స్కి ఇష్టం. మనం బెడ్స్ కానీ, అంబులెన్స్ కానీ, ఐసీయూ కానీ, వెంటిలేటర్స్ కానీ, ఇట్లా అనేక రకాల ఎక్విప్మెంట్స్ పని ఇచ్చినాం మనం. ఈసారి కూడా విద్యకు సంబంధించి సైకిల్స్ ఇచ్చినాం మనం. విద్యార్థులకు యొక్క ఎగ్జామ్ ఫీజు కట్టినాం. అనేక స్కూల్స్లో వాటర్ ప్లాంట్స్ కట్టించినాం, టాయిలెట్స్ కట్టించినాం, బెంచ్లు ఇచ్చినాం, ల్యాబ్ మన కంప్యూటర్స్ ఇచ్చినాము, ల్యాప్టాప్స్ ఇచ్చినాము. ఇట్లా అనేక రకాల సదుపాయాలు విద్యాపరంగా మనం కల్పిస్తున్నాం. మాట్లాడి ఇప్పుడే ఆర్డీఓతో మాట్లాడి కొత్తపల్లి చేస్తున్నాము. జమ్మిగుంటకు వాళ్ళు కూడా ఆల్రెడీ ఇక్కడ స్టేడియం నిర్మాణం కోసమని 10 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తున్నాం. స్పోర్ట్స్ మినిస్టర్ కలిసి 10 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తున్నాం. దాంతోపాటు రైల్వే స్టేషన్ కూడా పూర్తిగా ఆధునీకరించాలని కూడా ప్రపోజల్స్ తయారు చేసి రైల్వే మంత్రి గారికి ఇచ్చినాం. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ నెక్స్ట్ 5 నెక్స్ట్ దానిలో
జస్ట్ ఒక జమ్ముకుంట రిలేషన్ కూడా పెట్టాం మనం ఉప్పలు చూసారు ఇప్పలు 30 సంవత్సరాల నుంచి కాలే ఒకసారి పురోత్తర వారి దగ్గర చెన్నై నుంచి మిషన్లు వచ్చినాయి హైదరాబాద్ నుంచి జిఎంలు వచ్చారు ఎవరు లేవడం వాళ్ళు వచ్చారు ఇలా పని దగ్గర పట్టి ఇంకా అభివృద్ధి చేయడానికి పక్కా సహకరిస్తుంది ధన్యవాదాలు